లడ్డూ వివాదంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహా అపచారానికి ఒడిగట్టిన వారిని వెంకటేశ్వర స్వామి వారు ఉపేక్షించరని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించారు. చర్చకు సిద్ధమన్నారు, ప్రమాణానికి సిద్ధమన్నారు. ఎందుకు రాలేకపోయాను? మీకు దమ్ముంటే విచారణకి ధైర్యంగా రావాలా, లేకపోతే తప్పు చేసినట్లు ముక్కు నేలకు రాసి తప్పును ఒప్పుకోవాలా? తిరుమల ఆలయంలో ఉన్నటువంటి లడ్డూకి ఈరోజు కాదు, 2008-9లోనే ప్రపంచవ్యాప్తంగా అది చర్చనీయాంశం అయినప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రకారం దీనికి ఒక ప్రామాణికతను భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, పేటెంట్ ఇవ్వడం జరిగింది. అంత పెద్ద పేటెంట్ కలిగినటువంటి లడ్డూని మీరు చులకనగా మాట్లాడతారా? L1 టెండర్తో ఇచ్చినామంటారా? ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లడ్డూని పెట్టి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఎంత ఉన్నతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చింది. ఇంగిత జ్ఞానం లేదా? మన విజయ డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు, విజయ డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తా ఉంది. అంటే అగమ శాస్త్ర ప్రకారం ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి, దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు గాని, చైర్మన్ సుబ్బారెడ్డి గారు గాని, వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, వీళ్ళందరూ చేసింది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి కన్ను సన్నల్లో ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ కన్ను సన్నల్లోనే జరిగింది ఇదంతా. ఈ రోజు కాదు, రేపైనా పేరు వస్తుంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో, అది పోలవరం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు, మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. అంటే ఏం చేస్తే జైలుకు పోయాడు? ఆర్థిక నేరగాడు. ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మాకు తిరుమల లడ్డు కాస్ట్ గా ఉంది ఇంకొకటి అని? మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన FDలు, డిపాజిట్లు, బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి. తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు. కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మరొకసారి మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా చట్టం దాని చేసుకుపోయే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో దీని తర్వాత ఈరోజు అన్నవరం దేవస్థానంలో కూడా బయటపడతా ఉంది. అదేవిధంగా సింహాచలం దేవస్థానాల్లో కూడా బయటపడుతూ ఉంది. అదేవిధంగా రేపు కాణిపాకంలో కూడా ఏమేమి వస్తాయో తెలియదు. ఇవన్నిటినీ కూడా మన ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నిటినీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. ఎవరైతే తప్పులు చేశారు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ